హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఎప్పుడైనా ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించాలి అంటే అందుకు సంబంధించిన పూర్తి ఎవిడెన్స్ అనేటివి ఉండాలి. సాలిడ్ ప్రూఫ్తో గనక ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రభుత్వం పూర్తిగా అల్లాడిపోయే పరిస్థితికి చేరుకోవాలి. అలాంటి ఆరోపణలు ఒక్కటి చేసినా సరే ప్రభుత్వం నుంచి గద్దె దిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ప్రస్తుతం మన దేశంలో విపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అలాంటి విషయాల్లో పూర్తిగా తడబాటు పడుతుంది, పూర్తిగా వెనకబడుతుంది. బీజేపీని కొట్టడానికి ఈ 11 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క సాలిడ్ ప్రూఫ్ కూడా చూపించలేకపోతుంది. తాజాగా రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఓట్ చోరీ అని పదే పదే ఆరోపణలు గుప్పించినా కూడా అందుకు సంబంధించిన ఒక్కటంటే ఒక్క ప్రూఫ్ చూపించడం లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీని ప్రజలే కాదు, ఇండి కూటమిలోని పార్టీలు సైతం నమ్మడం లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. తాజాగా పార్లమెంట్లో జరిగిన డిబేట్లో ఎన్సీపీ శరద్ పవార్ వర్గమైన సుప్రియా సూలే ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. అదేమిటంటే కాంగ్రెస్ పార్టీ ఎటువంటి సాలిడ్ ప్రూఫ్ చూపించకుండా ఈ ఓట్ చోరీ అనే ఆరోపణలు చేస్తుంది. ఇది చాలా అంటే చాలా తప్పు. నేను కూడా ఎంపీగా గెలిచిన తర్వాతే ఈ సభకు వచ్చాను. చాలాసార్లు ఎంపీగా గెలుపొందాను. ఒకవేళ ఓట్ చోరీ కనుక జరిగి ఉంటే నేను ఇన్నిసార్లు సభకు ఎలా వస్తాను? అండ్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నోసార్లు ఈవీఎంలను బేస్ చేసుకుని గెలుపొందింది. కాబట్టి తాను ఓడిపోయినప్పుడు ఇలాంటి వ్యాఖ్యలను చేయడం ఎంతవరకు సమంజసం అనే విధంగా ఆమె పార్లమెంటు వేదికగానే కాంగ్రెస్ పార్టీని నిలదీశారు. అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఈ ఓట్ చోరీ అనే అంశం ఇండి కూటమి అంశం కాదు, ఇది పూర్తిగా కాంగ్రెస్ మాత్రమే తన భుజాలకెత్తుకుంది. ఆ పార్టీకి ఒక్కటే ఓట్ చోరీపై సమస్య ఉంది, కానీ ఇండి కూటమిలో ఏ ఒక్క పార్టీకి దీనిపై అస్సలు సమస్య లేదు. అండ్ కాంగ్రెస్ పార్టీ ఈ నినాదాన్ని ఎత్తుకునేటప్పుడు కూడా ఇండి కూటమిలో ఎక్కడా కూడా దీని గురించి చర్చించలేదు. కాబట్టి దీనికి మాకు సంబంధం లేదు. ఒకవేళ రాహుల్ గాంధీ ఓట్ చోరీ వల్లే ఓడిపోయాను అని భావిస్తూ ఉంటే ఖచ్చితంగా అది తప్పే అని చెప్పవచ్చు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ గెలుపొందింది కాబట్టి మేము ఈవీఎంల ద్వారానే గెలుపొందాం. సో ఇలాంటి ఆరోపణలు చేయడానికి ముందు వెనుక ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా చాలా స్పష్టంగా రాహుల్ గాంధీని నిలదీసినట్లే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం మన దేశంలో ఓట్ చోరీ అనే అంశంపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ. కానీ దీనికి సంబంధించి ఒక్కటంటే ఒక ఎవిడెన్స్ను కూడా చూపించలేకపోతూ ఉన్నారు. బెంగళూరులో ఒక నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఓట్లు డిలీట్ అయ్యాయని, లేదంటే దొంగ ఓట్లు సృష్టించబడ్డాయని, హర్యానాలో ఒక ప్రాంతంలో ఒక మహిళ ఇది ఏకంగా 200 సార్లు ఒకే రోజున ఓటు వేసిందని, లేదంటే మరో ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉన్నట్టుండి ఓట్లు పుట్టుకొచ్చాయని, ఈ విధంగా అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అండ్ ఈ ఓట్లు ఏవైతే కొత్తగా పుట్టుకొచ్చాయో వాళ్ళంతా కూడా బీజేపీకి మాత్రమే ఓట్లు వేశారు అనే విధంగా రాహుల్ గాంధీ ఆరోపణలు గుప్పించారు. అయితే ఇందులో ఎక్కడా కూడా ఒక్కటంటే ఒక ప్రూఫ్ను కూడా చూపించలేక రాహుల్ గాంధీ వెనకబడిపోతున్నారు అని స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా ఏకంగా ప్రెస్ మీట్లలోనే మీరు ఎందుకు ఈ విధంగా జస్ట్ ఆరోపణలు మాత్రమే చేస్తూ ఉన్నారు? మీరు ఒకవేళ లిఖితపూర్వకంగా ఎలక్షన్ కమిషన్కు మీ ఆరోపణలను సమర్పిస్తే ఎలక్షన్ కమిషనే విచారణ జరిపి మీ ఆరోపణలకు సమాధానం చెబుతుంది కదా. అలాంటప్పుడు మీరు ఎందుకు ఈ పనిని చేయడం లేదు? అండ్ సుప్రీంకోర్టుకు మీరు ఎందుకు వెళ్ళడం లేదు? ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా మీపైనే అనుమానాలు వస్తాయి అని ఒక జర్నలిస్టు రాహుల్ గాంధీని ప్రెస్ మీట్ వేదికగా ప్రశ్నించినా కూడా ఆ పని నాది కాదు, నేను ఆ పని అస్సలు చేయను అనే విధంగా రాహుల్ గాంధీ తప్పించుకునే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. నిజానికి ఇలాంటి ప్రయత్నాలు ఎందుకు చేస్తూ ఉన్నారంటే ఈ ఓట్ చోరీ అనే అంశంలో జస్ట్ ఆరోపణలే తప్ప ఇందులో ఎలాంటి నిజము లేదు అని స్పష్టంగా అర్థమవుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ లేదంటే విపక్ష పార్టీలకు అనుకూలంగా మాట్లాడే సెఫాలజిస్టు అయిన యోగేంద్ర యాదవ్ కూడా ఒక ఇంటర్వ్యూలో ఇదే తరహా వ్యాఖ్య చేశారు. మన దేశంలో ఓట్ చోరీకి సంబంధించి ఎక్కడా కూడా సాలిడ్ ప్రూఫ్స్ మాకు లేవు, కానీ ఇలాంటి ఆరోపణలను పదే పదే చేయడం వల్ల ప్రజల్లో ఒక అనుమానాన్ని రేకెత్తించేందుకు మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ప్రజలు కూడా ఓకే, ఎక్కడో చోట చిన్న గడబిడ జరిగి ఉండొచ్చు, తద్వారా ఓట్ చోరీ జరిగింది, రాహుల్ గాంధీ చెప్పింది నిజమే అని నమ్మేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. మేము వాటికి ఆధారాలు లేకపోయినా ఇలాంటి ఆరోపణలు చేయడం వల్ల మేము రాజకీయంగా
లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది అని యోగేంద్ర యాదవ్ గతంలో ఒక ఇంటర్వ్యూలోనే ప్రకటించారు. దీన్ని బట్టి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తుంది అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. నిజానికి కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఆరోపణలు ఇదే మొదటిసారి కాదు. 2019 ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ ఈవీఎంలను బేస్ చేసుకుని అప్పట్లో ఆరోపణలు చేశారు. ఈవీఎం మొత్తం ట్యాంపరింగ్ చేసేస్తూ ఉన్నారని, ఈవీఎంలను హ్యాకింగ్ చేసేస్తూ ఉన్నారని, విదేశాలకు సంబంధించిన హ్యాకర్లను బీజేపీ అక్వైర్ చేసుకుని వాళ్ళ నుంచి ఈ పనులకు పాల్పడుతోందని, తద్వారా యావత్ దేశవ్యాప్తంగా బీజేపీ గెలుపొందుతోంది అనే విధంగా రాహుల్ గాంధీ గతంలో అనేక ఆరోపణలు గుప్పించారు. కానీ వాటికి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక ప్రూఫ్ను చూపించలేకపోయారు. ఏకంగా ఎలక్షన్ కమిషనే డైరెక్ట్గా సవాల్ విసిరింది. అదేమిటంటే ఈవీఎంలను మేము మీకు 10 రోజులు టైం ఇస్తాం, ఎవరైనా వచ్చి హ్యాకింగ్ చేసి నిరూపించగలరు, అలా చేసినప్పుడే మేము మీ ఆరోపణలను నమ్ముతాము అని అన్ని రాజకీయ పక్షాలకు ఈసీ సవాల్ విసిరింది. కానీ రాహుల్ గాంధీతో పాటు ఏ ఒక్క రాజకీయ పక్షము ఈ ఈవీఎంలు హ్యాక్ అయ్యాయి అని నిరూపించలేకపోయాయి. కనీసం ఆ సవాలు ముందు కూడా నిలబడలేకపోయాయి అన్ని రాజకీయ పక్షాలు. సో ఈ విధంగా మన దేశంలో రాహుల్ గాంధీ అనేక అసత్య ఆరోపణలను గుప్పిస్తూనే ఉన్నారే తప్ప ఎటువంటి నిజమైన ప్రూఫ్ను కూడా బయట పెట్టడం లేదు. నిజానికి మన దేశంలో ఎప్పుడైనా ప్రతిపక్ష పార్టీ అన్నప్పుడు ఆ పార్టీలు హుందాతనంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి ఒక్క దాన్ని వివాదం చేయాల్సిన అవసరం లేకుండా ఏదైనా నిజమైన స్కామ్ జరిగినప్పుడు, నిజమైన ఇలాంటి అవకతవకలు జరిగినప్పుడు దాన్ని పూర్తిగా సాలిడ్ ప్రూఫ్స్ను పట్టుకొని గనక నిలదీస్తే ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్న పార్టీ షేక్ అయిపోయే పరిస్థితి నెలకొంటుంది. గతంలో యూపీఏ 1 అండ్ యూపీఏ 2 హయాంలో జరిగిన అనేక కుంభకోణాలను బీజేపీ, అప్పట్లో ప్రతిపక్షంగా ఉంది బీజేపీ, ఆ పార్టీ పూర్తిగా సాలిడ్ ప్రూఫ్లతో వీటిని ఎండగట్టింది. 2G స్కామ్లలో అయితే ఏకంగా ఏ రాజా లాంటి వాళ్ళంతా కూడా జైలుకు వెళ్ళిపోయిన పరిస్థితి, అండ్ బొగ్గు కుంభకోణాలు, కామన్వెల్త్ కుంభకోణం, ఇలాంటి వాటన్నిటికీ కూడా బీజేపీ పర్ఫెక్ట్ ప్రూఫ్లను ఇచ్చి మరీ కాంగ్రెస్ పార్టీని నిలదీసింది. అందువల్లనే ఇప్పటికీ కూడా యూపీఏ 1 అండ్ యూపీఏ 2 ప్రభుత్వాలు పూర్తిగా కుంభకోణాల ప్రభుత్వాలు అనే విధంగా వాటిపై మచ్చపడిపోయింది. సో ఈ విధంగా నిజంగా కుంభకోణాలు కనుక జరిగి ఉంటే వాటికి సంబంధించిన నిజమైన ప్రూఫ్లను బయట పెడితే ఖచ్చితంగా అందుకు ప్రజలు కూడా సహకరిస్తారు. ప్రజలు కూడా ఈ కుంభకోణాలను ఎండగట్టడంలో ముందుకు వస్తారు అన్నది మాత్రం కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అంతే తప్ప ఇలాంటి అసత్య ఆరోపణలు లేదంటే నిరాధార ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా వాటిని ప్రజలే తిరస్కరిస్తారు అనడానికి బీహార్ ఎన్నికలనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, ఇండి కూటమిలోని అన్ని పార్టీలు కూడా ఒక్కొక్కటిగా ఈ ఓట్ చోరీ అనే నినాదానికి దూరంగా జరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే బీహార్లో వచ్చిన రిజల్ట్ను చూసిన తర్వాత వీళ్ళందరికీ కూడా ఒకటి అర్థమైంది, ప్రజల ముందు అసత్య ఆరోపణలను పెడితే అది ఎంత మాత్రము మనం నిలబడలేము. ఒకవేళ ప్రజలకు గనక అవసరమయ్యే నిజమైన సమస్యలను మనం లేవనెత్తినప్పుడు మాత్రమే ప్రజలు మన వెంట ఉంటారే తప్ప, లేకపోతే ఇలాంటి అసత్య ఆరోపణలను ఎంత గుప్పిస్తే అంతగా ప్రజలు మనకు దూరం అవుతారు అనే విషయాన్ని ఇండి కూటమి పార్టీలు గుర్తించాయి. అందువల్ల మాత్రమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన ఈ ఓట్ చోరీ నినాదాన్ని అన్ని పార్టీలు ఒక్కొక్కటిగా వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో కూడా దీన్ని ఏ ఒక్కరూ నమ్మలేని పరిస్థితికి చేరుకుంటుంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో ఆ పార్టీ ఒక అబద్ధాల పార్టీగా చరిత్రలో మిగిలిపోయే అవకాశము కూడా లేకపోలేదు. అదే గనుక జరిగితే చిన్నప్పుడు మనం పుస్తకాల్లో చదువుకున్నట్లుగా పులి కథ మనం చదువుకునే ఉంటాం కదా, ఆ పులి కథ లాగా ఈసారి నిజమైన పులి అంటే నిజమైన కుంభకోణం ఏదైనా జరిగినా దాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎంత వివరించే ప్రయత్నం చేసినా కూడా అది అస్సలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఉండరు అనే విషయాన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇప్పటికైనా రాహుల్ గాంధీ అండుకో మారుతారా లేదా అనే విషయం తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.